కుటుంబానికి ఒక ఆధునిక పనిశాల ఉండాలి. ప్రతి సహకార సంఘం ఆర్థికంగా బలంగా ఉండాలి. ప్రతి నేత కార్మికుడికి అందుబాటు ధరలో రుణం లభించాలి. ప్రతి యువ కళాకారునికి ఆధునిక డిజైన్లు మరియు డిజిటల్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలి. ప్రతి చేనేత ఉత్పత్తి ఈ కామర్స్ ద్వారా జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో చేరాలి. ప్రతి మహిళా నేత కార్మికురాలకు ఒక పారిశ్రామికవేత్తగా మారాలి. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటిలో ఒక ఆంటర్ప్రినర్షిప్ ఉండాలి మరియు P4 అనే కాన్సెప్ట్ కూడా పెట్టారు. P4 కాన్సెప్ట్ కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే లాంచ్ చేసింది మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ముఖ్యమంత్రి గారు P4 కాన్సెప్ట్ కూడా చేశారు. మొత్తం భారతదేశం అంతా ఇప్పుడు అందరూ కాపీ చేయాలని చూస్తున్నారు. అది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. ప్రతి చేనేత క్లస్టర్ నూతన ఆవిష్కరణ కేంద్రంగా మారాలి. మేడ్ ఇన్ చీరాల ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే బ్రాండ్గా మారాలి. మిత్రులారా, చైనా తయారీ రంగాన్ని నిర్మించింది, జపాన్ నాణ్యతను నిర్మించింది, ఇటలీ ఫ్యాషన్ను నిర్మించింది. మరి చీరాల ప్రపంచంలోనే అత్యుత్తమ సుస్థిర చేనేత బ్రాండ్ను ఎందుకు నిర్మించలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. మనందరం కలిసి కట్టుగా పనిచేస్తే ఇది నిజమవుతుంది అని నేను భావిస్తున్నాను. మన దగ్గర నైపుణ్యం ఉంది, మన దగ్గర వారసత్వం ఉంది, మన దగ్గర సంకల్పం ఉంది. మనకు కావాల్సిందల్లా సామూహిక కృషి మాత్రమే. ప్రభుత్వ సహకార రంగము, ప్రైవేట్ పరిశ్రమ, డిజైన్ సంస్థలు, విద్యా సంస్థలు, ఎగుమతి సంస్థలు, బ్యాంకులు, యువ పారిశ్రామికవేత్తలు మరియు అన్నిటికంటే ముఖ్యంగా మన కష్టపడే పనిచేసే నేత కార్మికులు మనతో ఉండగా ఇది ఎందుకు జరగదు నేను అంటున్నాను.